అవసరం లేదు, చెప్పిన ప్రాబ్లం లేదు. ఒక రెండు మూడు క్వశ్చన్స్. మీలో ఎంతమందికి అంటే ఎడిక్షన్, ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏజ్ డు నాట్ నో దట్ దే ఆర్ ఎడిక్టెడ్ అని. అసలు ఎడిక్షన్లో ఉన్న సంగతి తెలియదు. ఫోన్ ఇట్లా తీసుకుని ఏదో వర్క్ మీద ఏదో చెక్ చేయబోయి ఇట్లా తిప్పుతా హాఫ్ అన్ అవర్ అయిపోయిన టైమ్స్ ఎప్పుడు ఉన్నాయా మీ లైఫ్లో? ఉన్నాయా? ఓటీటీలో ఒక్క ఎపిసోడ్ చూడాలని కూర్చుని నైట్ 1:30 అయినా 2:30 అయినా ఆ 8 ఎపిసోడ్స్ అని మీకట్ట తెలుసు అంటారేమో. చెప్పాగా, ఐఎమ్ నాట్ దాట్ హోలీ అని, ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆ 8 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ కంటిన్యూస్గా చూసి 1:30 2:30 తర్వాత నిద్ర రాకుండా స్ట్రగుల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బెడ్ మీద పండుకుని ఇట్లా తిప్పుతా ఇట్లా ఆవలింతలు వచ్చి కళ్ళంబడి నీళ్లు వస్తా పెట్టేద్దాం అన్నా కానీ అది పెట్టలేకుండా చూడగలగడం. 4 AM బిర్యానీ, 11:30 బిర్యానీ. ఎవరికైనా ఉందా ఇట్లాంటి ఆలోచన? బేసికల్గా ఇవన్నీ ఎడిక్షన్సే. మనం జనరల్గా ఎడిక్షన్స్ని దేంట్లో చూస్తామని అంటే స్మోకింగా, డ్రింకింగా, పోనోగ్రఫీ ఎడిక్షన్ అని అర్థం అవుతుంది. పోనోగ్రఫియా, లేకపోతే డ్రగ్స్, సబ్స్టెన్స్ మిస్యూజ్ని మనం యాక్చువల్గా ఎడిక్షన్ అనుకుంటాం. కానీ ఎడిక్షన్ ఈజ్ ఫార్ మోర్ బియాండ్ దాట్. అయితే ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, ఎడిక్షన్ ఉంటే నేను బ్యాడ్ క్రిస్టియన్నా అన్న క్వశ్చన్ కాదు, అది కాదు. వీఆర్ సమ్వేర్ ఆర్ ద అదర్, వీఆర్ ఆల్ ఎడిక్టెడ్ టు ఏదో ఒకదానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం మనం. ఈ ఎడిక్షన్లో నుంచి బయటికి రావడానికి వే అవుట్ ఉందా లేదా అనేది ఒక్కటే చూస్తాను. ఎడిక్షన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గిల్టీనెస్లోకి వెళ్ళారంటే బయటకు రాలేరు. గిల్టీగా ఫీల్ అయ్యేటట్టు సాతానుగాడే చేస్తాడు, హోప్ లేకుండా చేస్తాడు, ఇంకా వేస్ట్ అన్న ఫీలింగ్లోకి తీసుకొస్తాడు, వే అవుట్ లేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. మినిమమ్ 8 ప్యాకెట్స్ లేదా 10 ప్యాకెట్లు తాగేవాడి సిగరెట్లు నేను రోజుకి. అంటే 100 సిగరెట్స్ a day. యూ కెన్ ఇమాజిన్ అది ఎలా ఉంటుందో. నాకు నిద్రలో కూడా నా పిల్లో పక్కన 2 3 ఉండేవి సిగరెట్స్. నేను లెగిసే లోపల మధ్యలో మెలకు వచ్చేది, మళ్ళీ ఇది తీసుకోవడం, నిద్రలో కూడా 3 4 సిగరెట్లు తాగేవాడిని. ఇంక చాలా రకాలైన ఎడిక్షన్స్లో నుంచి బయటకు వచ్చాను. దేవుడు తీసుకొచ్చాడు బయటికి. దెర్ ఈజ్ ఎ వే అవుట్. 1998 April 30th సిగరెట్ ఇట్లా పడేశాను. అది కూడా ఎప్పుడు 3 days ఫాస్టింగ్ ఉండి, ఫాస్టింగ్ అయిన తర్వాత టీ షాప్కి వెళ్ళి ఛాయ్ చెప్పి సిగరెట్ వెలిగించుకుని కూర్చున్నా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అంటే కొంచెం మీరు ఓపెన్గా ఫ్రీగా మాట్లాడతారని. బెంగళూరులో ఉండేవాడిని. పొద్దున్నే లెగవడం, గ్లాసులో మందు పోసుకోవడం, సిగరెట్ వెలిగించుకోవడం, బైబిల్ తీసుకుని బైబిల్ చదవడం. కొంచెం పెక్యులియర్ టైప్ ఆఫ్ లైఫ్ ఉండేది నాది. దేవుడు దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయితే నేను దీంట్లో 3 ఇష్యూస్ చెప్తాను. ఒకటి సైంటిఫిక్ థాట్ ఆఫ్ ఎడిక్షన్, రెండోది
థియలాజికల్ థాట్ ఆఫ్ ఎడిక్షన్, అంటే బైబిల్కి సంబంధించిన ఎక్స్పోజిషన్, థాట్ ఆఫ్ ఎడిక్షన్. మూడోది, మనం దాంట్లో నుంచి బయటకు రావడానికి ప్రాక్టికల్ అప్రోచ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎడిక్షన్. మీకేమర్థమైంది ఎడిక్షన్ గురించి? అంటే మీరు అయ్యుండకపోవచ్చేమో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి, ఎడిక్షన్ గురించి మీకు తెలిసింది ఏదన్నా డిస్కస్ చేస్తారా, ఏదైనా మాట్లాడతారా? ఏదైనా మాట్లాడతారా? అంటే మీకు ఇప్పుడు ఈ జనరేషన్కి లేదేమో కానీ మాకు ఎవ్రీ 31st నైట్ రెజల్యూషన్స్ తీసుకునేవాళ్ళం. ఇక ఈ సంవత్సరం నుంచి తాగకూడదని. నెక్స్ట్ రోజు మార్నింగ్, లాస్ట్ ఇయర్ కదా మనం అనుకున్నది, ఈ ఇయర్ కాదు కదా అని, ఎప్పుడో లాస్ట్ ఇయర్ తాగాం బ్రదర్, మళ్ళీ ఇప్పుడే తాగుతున్నామని చెప్పి Jan 1st మార్నింగ్ మళ్ళీ. టఫ్ ఉంటుంది బయటికి. చాలాసార్లు మనం అనుకుంటాం బయటకు రావాలని, చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. మ్యాక్స్ 3 to 4 days ఆ డెసిషన్స్లో నుంచి మనమే బయటకు వస్తాం. ఎవరికైనా ఉందా ఎక్స్పీరియన్స్ అట్లా? ఉందా? ఏంటి సైంటిఫిక్గా ఎడిక్షన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? సైన్స్ ప్రకారం ఎడిక్షన్ ఎట్లా అర్థం చేసుకోవాలా? మన బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. చాలామంది ఈ డోపమైన్ని ప్లెజర్ కెమికల్ అంటారు. అది ప్లెజర్ కెమికల్ మాత్రమే కాదు, ఉట్టి ప్లెజర్ ఇవ్వడానికే కాదు, ఇట్ ఈస్ ఎ కెమికల్ దట్ యాక్చువల్లీ మోటివేట్స్ పీపుల్. మోటివేషన్కి కావాల్సిన కెమికల్ అది, మనిషిని మోటివేట్ చేయడానికి. మన నర్వస్ సిస్టము, మస్కులర్ సిస్టమ్ని మోటివేట్ చేసి మనిషిలో మూమెంట్ తీసుకురావడానికి కూడా డోపమైన్ అవసరం. పార్కిన్సన్స్ డిసీజ్ గురించి విన్నారా? మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి వాళ్ళకి దేని మీద హోల్డ్ ఉండదు. డోపమైన్లో ఉండే డెఫిషియన్సీ పార్కిన్సన్స్ డిసీజ్ తీసుకొస్తుంది. యాక్చువల్గా డోపమైన్ ప్రాపర్గా ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే మీకు ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు, మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో కూర్చుని టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఏదన్నా వర్క్ చేసి ఫైనల్గా అది సక్సెస్ అవుతున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే జాయ్ ఉంటుంది చూసారా? వీటన్నిటిలో నుంచి కూడా డోపమైన్ వస్తుంది బయటికి. యాక్చువల్గా డోపమైన్ అనేది దేవుడు క్రియేట్ చేసి మానవుడికి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. డోపమైన్ లేదనుకోండి, యూ విల్ నెవర్ బీ మోటివేటెడ్ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు కెరియర్ పర్సూ చేయాలన్నా, అకాడమిక్స్ పర్సూ చేయాలన్నా, ఒక మంచి క్రికెటర్ అవ్వాలన్నా, ఒక మంచి సింగర్ అవ్వాలన్నా, మనలో ఒక ఫోకస్ తీసుకుని వచ్చి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దానికోసం మనం పడే కష్టం ఉంటుంది చూసారా, ఆ వర్క్ ఉంటుంది చూసారా, ఇదంతా కూడా డోపమైన్లో నుంచి వచ్చే వర్క్. సో యాక్చువల్గా డోపమైన్ అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన గిఫ్ట్. దేవుడు మానవుడికి ఇచ్చిన గిఫ్ట్. ప్రాబ్లం ఏంటి క్రియేషన్లో? ఇప్పుడు దేవుడు కాకుండా ఇంకెవరన్నా క్రియేటర్స్ ఉన్నారా? బైబిల్ ప్రకారం ఎవరు లేరు. టొబాకో లీఫ్ని క్రియేట్ చేసింది ఎవరు? గంజాయి ఆకుని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. క్రియేట్ చేసి వాటిని చూసి ఏమన్నాడు దేవుడు? గుడ్ అన్నాడు. అవునా కదా? ఆయన ఫస్ట్ టైము ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నది ఎవరి గురించి అని అంటే, ఆయన ఇమేజ్లో ఆయన లైక్నెస్లో చేసుకున్న మనిషిని చూసి అనుకున్నాడు. అదర్వైజ్ క్రియేషన్లో ఆయన ఏది చేసినా
దాన్ని చూసి ఏమన్నాడు దేవుడు? గుడ్ అన్నాడు. ప్రాబ్లం ఏంటి అని అంటే, దేవుడు చేసిన గుడ్ క్రియేషన్ని రైట్ వేలో వాడటం మనకు చేతగాట్ల. దేవుడు చేసిన గుడ్ క్రియేషన్ని రైట్ వేలో వాడటం, ఎందుకంటే గుడ్ బ్యాడ్ వేరు, రైట్ రాంగ్ వేరు. చాలాసార్లు మనుషులు గుడ్ బ్యాడ్ అన్న దగ్గరే చూస్తారు. మంచిదే కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు? మంచిదే కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు? నాకు అబ్బాయి చాలా మంచిగా అనిపించాడు, లేకపోతే నాకు అమ్మాయి చాలా మంచిగా అనిపించింది, లేకపోతే నాకు ఆ వర్క్ చాలా మంచిగా అనిపించింది. మంచిదే కదా, మీరు ఎందుకు నో అంటున్నారు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాటర్ మంచియా? వాటర్ మంచియా కదా, అవసరమా? ఫోన్ మంచిదేనా? జనరల్ పర్పస్ కోసం మంచిదేనా? వాటర్ ఫోన్ కలిస్తే మంచి కలిస్తే ఎట్లుండాలా? ఆబ్వియస్గా అమ్మాయి మంచిది, నాకు మంచి ఆలోచనలు ఉంది లైఫ్ గురించి, మేము కలిస్తే మంచిగా ఉంటుంది. జనరల్గా మన థాట్ అది మంచిది, నా పర్పస్ మంచిది, నేను దాన్ని తీసుకుని నేను యూజ్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది? మంచిగా వస్తుంది అనుకుంటాం. నైఫ్ మంచిదా? మంచిదే. చిన్న కిడ్ ఉన్నాడు అనుకోండి, ఆడు మంచోడేగా. నైఫ్ వాడు కలిస్తే అర్థమవుతుందా? సాల్మన్కి విజ్డమ్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు. సాల్మన్ ఎందుకు తప్పిపోయాడు? ఇప్పుడు డేవిడ్ని దేవుడు కింగ్ చేయలేదు అనుకోండి, డేవిడ్ బెర్షెబాతో పాపం చేసే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మనం చాలాసార్లు ఎట్లా చూస్తామంటే, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు ఐడెంటిఫై చేశాడు, ఆయన్ని తీసుకుని వచ్చి దేవుడు కింగ్గా చేశాడు. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? ఆబ్వియస్గా. ఈజ్ ఇట్ అ బ్లెస్సింగ్? ఆబ్వియస్గా. అట్లాంటి స్టేట్లో తీసుకెళ్ళి పెట్టింది ఎవరు? దేవుడు. బెర్షెబాతో పాపం చేసి ప్లాన్ చేసి మర్డర్ చేశాడుగా డేవిడ్. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్ డేవిడ్ లైఫ్లో లేదనుకోండి, హ్యాడ్ హీ బీన్ అ షెపర్డ్ ఆల్ త్రూ హిస్ లైఫ్, బెర్షెబాతో పాపం చేసి ఇంకొకరిని చంపగలిగే అంత పరిస్థితి వచ్చేదా? రాదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మంచి గంజాయిని దేవుడు క్రియేట్ చేయకపోతే, మనకి చాలామందికి గంజాయి అలవాటు అవుద్దా? ఎడిక్ట్ అవుతారా? నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను, మీరు ఆలోచించండి. ప్రాబ్లము అంటే నేను ఎక్కడికి తీసుకెళ్తానని ట్రై చేస్తున్నాను, అర్థమవుతుందా? మంచిది దేవుడు క్రియేట్ చేసింది, గుడ్ థింగ్ కెన్ బి అ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేశాడు? ఆయన ఇన్వెన్షన్, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇన్వెన్షన్ ఏంటి? డైనమైట్ కనుక్కున్న వాడి పేరు మీద పీస్ ప్రైజ్ ఎట్లా ఇస్తున్నారు? ఎప్పుడు ఆలోచించలేదా? ఆయన డైనమైట్ కనుక్కున్నాడు, అండ్ బై ద టైం అంటే ఈ పాస్డ్ అవే, చాలా డిప్రెషన్లో చచ్చిపోయాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. రీజన్ ఏంటి అని అంటే, మెటల్స్ మైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు
స్లేవరీ చాలా ఎక్కువ ఉండేది, ఎక్కువ మందిని వాడేవాళ్ళు రాళ్ళు పగలు కొట్టి ఆ ఓర్స్ బయటకు తీయడానికి. చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు, చాలామంది చచ్చిపోయేవాళ్ళు. సో ఆల్ఫ్రెడ్ నోబుల్ ఏం ఆలోచించాడంటే హ్యూమన్ బీయింగ్స్ని సఫర్ అవ్వకుండా, స్లేవరీలోకి వెళ్లకుండా వాళ్ళకి ఈజీగా చేయాలని డైనమైట్ అనుకున్నాడు. అంటే చిన్నగా వెలిగిస్తే ఏమైపోద్ది, ఇట్ విల్ బ్రేక్ ఇన్ టు పీసెస్, దాంట్లోంచి వర్కౌట్ చేయొచ్చు అని. కానీ అదే టెక్నాలజీని మనుషులు ఏం చేయడం మొదలుపెట్టారు, బాంబులు తయారు చేయడం మొదలుపెట్టి మనుషుల్ని. సో ఆయన అనుకున్న పర్పస్ కంటే దాంట్లో నుంచి వచ్చిన అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి. ఆయన చాలా డిప్రెషన్లో చచ్చిపోయాడు యాక్చువల్గా ఆల్ఫ్రెడ్ నోబెల్. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ యాక్చువల్గా దేవుని యొక్క పర్పస్ కోసం మనకు ఉపయోగపడాల్సింది. నక్షత్రాలకి పేర్లు పెట్టిన ఎవరు? మనం పాడతాం కదా ఆ పాట, నక్షత్రములకు ఆయనే పేరు. మనిషిని ఎలా చేశాడు? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. భూమి మీద వాడికి ఏం చేశాడు? దేవుడు అథారిటీ ఇచ్చాడు. సో గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆయన ఏం చేస్తాడంటే నక్షత్రాలకి పేర్లు పెట్టాడు. భూమి మీద అథారిటీ ఎవరు? మనిషి. ఆయన దగ్గరికి భూమి మీద ఉన్నాయన్నీ తీసుకుని వచ్చాడు. మనిషి ఏం చేశాడు అంటే ఏం చేస్తున్నాడు మనిషి? ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుణ్ణి చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు, మోటివేట్ అవుతున్నాడు. దేవుని వర్క్ చూస్తున్నప్పుడు, దేవుని యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకున్నప్పుడు ఆయన లోపల ఒకలాంటి సంతోషంతో కూడుకున్న ఒక మోటివేషన్ కనిపించింది. అండ్ హీ స్టార్టెడ్ డూయింగ్ ద సేమ్ వర్క్ విచ్ గాడ్ వాజ్ డూయింగ్ ఇన్ ద హెవెన్. అర్థమవుతుందా? ఇలాంటి మోటివేషను, ఇన్స్పిరేషను మనిషిలోకి రావాలి అని అంటే మనిషిలో దేవుడు పెట్టిన గిఫ్ట్ ఏంటి తెలుసా? డోపమైన్. డోపమైన్ ఈజ్ అ కెమికల్ దట్ ట్రిగర్స్ యువర్ సిస్టమ్ టు బి మోటివేటెడ్. ఒకదానికి హ్యాబిట్యుయేట్ అయ్యి ఒక ప్యాటర్న్లోకి మిమ్మల్ని మీరు వెళ్ళిపోయి ఒక డిసిప్లిన్లో పర్ఫెక్ట్గా నడిచేటట్లు చేయడానికి మోటివేట్ చేసేది డోపమైన్. ఈ డోపమైన్ దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. ఏమన్నా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తున్నా. దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. అయితే జెనసిస్ 3లో ఏం జరిగింది? జెనసిస్ 3లో ఏం జరిగింది? సాటన్ వచ్చాడు ఈవ్ దగ్గరికి. వచ్చేమన్నాడంటే నీకేది మంచిదో, నీకేది చెడ్డదో నీకు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? నీకేం మంచిదో, నీకేది చెడ్డదో నీకు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బ్రదర్ ఇటు వస్తావా? ఈయన యాడమ్ అనుకుందాం. జెనసిస్ 2nd చాప్టర్ 7th verseలో దేవుడు నేల మంటితో నరుని చేశాడు. చేసి ఈయన ఏమయ్యాడు? 7th verse. మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. 8th verse, 9, 10, 11, 12, 13, 14 7 verses దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పాపం టేబులే కదా, ఫస్ట్ టైం చూడలేదు. 7 verses దేవుడు ఏం చేస్తున్నాడు? యాడమ్ని ఇక్కడ పెట్టాడు. ఈయన గ్రౌండ్లోకి దిగాడు కిందకి. హీ స్టార్టెడ్ ప్లాంటింగ్ ద ట్రీస్. మీరు కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి, ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. దేవదూతలందరేమో ఆయనకి సలాం కొడుతున్నారు. ఈయన మాత్రం
బురదలోకి దిగి మొక్కలు నాటుతా గార్డెన్ని ప్లాన్ చేస్తున్నాడు. యాడమ్ అడిగాడు అనుకోండి, అనుకుందాం, డాడీ అవునా, చేసి 15th verseలో ఏమన్నాడంటే, నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నేను సెట్ చేశాను. నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో నేను సెట్ చేశాను, నువ్వు దీన్ని ప్రిజర్వ్ చేసుకో. అంతేనా చెప్పింది? చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు, దీన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వీడు ఒక్కడే ఉంటే మంచిది కాదు అనుకున్నాడు. అని మళ్ళీ ఏం చేస్తున్నాడు, సూటబుల్ హెల్ప్మేట్ని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే యాడము దేవుణ్ణి అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి. దేవదూతలందరూ సలాం కొడుతున్నారు, ఈయన మాత్రం ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఈయన కోసం పనిచేస్తున్నాడు. అందుకే డేవిడ్ ఏమన్నాడు తెలుసా, ప్రభా వాట్ ఈజ్ మ్యాన్ దట్ యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ అస్ అన్నాడు. నువ్వు మనిషి గురించి ఆలోచించడానికి మనిషి అంటే ఏమవుతుంది, డేవిడ్ ఏం చేస్తున్నాడు, యూ హ్యావ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ మీ అన్నాడు. అంటే ఈయనేమో చాలా ఔన్నత్యం కలిగిన దేవుడు, ఆల్మైటీ గాడ్, హెవెన్లీ బీయింగ్స్ కనీసం ఈయన మొహాన్ని చూడటానికి కూడా భయవేసి రెక్కలతో మొహం కప్పుకునే పరిస్థితి, వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. ఈయన మనిషి కోసం ఈయన ఏం చేస్తున్నాడు, ఈయనకి ఏది మంచిదో ఈయనకి ఏది చెడ్డదో ఈయన వర్క్ చేస్తున్నాడు. యాక్చువల్గా యాడమ్ ఏం చేసి ఉండాల్సింది, చూస్తూ ఉన్నప్పుడు నన్ను అలా ప్రేమిస్తున్నారని తెలిసినప్పుడు యాక్చువల్గా డోపమిన్ ఏమవుతుంది తెలుసా, ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు, మనం ఎవరినన్నా ప్రేమించామనుకోండి, కామన్ కదా ఎవరినన్నా ఇష్టపడటం, అవునా? ఈవెన్ పేరెంట్స్ కూడా అవ్వచ్చు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో ఉన్నాం అనుకోండి, మనలో ఎందుకు ఒక రకంగా ఉంటుంది, కుచ్ కుచ్ క్యూ హోతా హై అందర్. వాట్ ఈజ్ దాట్ ఫీలింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ అస్? అదేంటి తెలుసా, దాట్ ఈజ్ ద డోపమిన్ దట్ ఈజ్ రిలీజ్. యాక్చువల్గా యాడము ఇలా చూస్తున్నప్పుడు దేవుడికి ఈయనకి ఏమై ఉండాల్సింది, యాక్చువల్గా కుచ్ కుచ్ హోనాతా అందర్, అవునా? డోపమిన్ రిలీజ్ అయితే. కానీ మనిషి ఏం చేశాడు అంటే, సాటర్న్ వచ్చి ఏం చేసింది అని అంటే, ఫోకస్ అక్కడ కాకుండా నీకేది కావాలో, నీకేది మంచిదో, నీకేది చెడ్డదో నువ్వే డిసైడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా అనంది. అంటే డోపమిన్ యాక్చువల్గా దేన్ని చూసి ట్రిగ్గర్ అవ్వాలో దాన్ని చూసి ట్రిగ్గర్ అవ్వకుండా ఇంకొక దాన్ని చూసి లోపల డోపమిన్ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను సైన్స్ని స్క్రిప్చర్ని ప్యారలల్గా తీసుకొచ్చి మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? సో అవేం చేసింది, మీరు గమనించండి, దేవుడు చూడటానికి రమ్యంగా ఉన్న ప్రతి చెట్టు, ఆహారానికి మంచిదైన ప్రతి ఫలం దేవుడు క్రియేట్ చేశాడు. సో ఎవ్రీ ట్రీ, అన్నీ రమ్యంగా ఉన్నాయి, అన్నీ మంచి. కానీ అమ్మకి అదొక్కటే, అన్న మా కళ్ళతో చూడండి అన్న మీకు అర్థమవుద్ది అంటారు కొంతమంది. అంటే ఇట్లాంటి ఎవరైనా ఇష్టపడి కౌన్సిలింగ్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అరే నీకు వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు నచ్చారా అంటే, అన్న యూ షుడ్ సీ విత్ మై ఐజ్ అంటారు. వాళ్ళు ఒక్కళ్ళే మంచిగా కనిపిస్తారు, ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ రాంగ్ కనిపిస్తారు. వాళ్ళు పెద్ద ఖాస్ అనిపించదు, ఒక్కళ్ళే చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా, సంబడి ఈజ్ యాక్చువల్లీ మెడ్లింగ్ విత్ ద డోపమిన్ దట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ యువర్ మైండ్. క్రియేషన్ మొత్తంలో ప్రాబ్లం ఇదే. దేవుడు క్రియేషన్ని చాలా బ్యూటిఫుల్గా చేశాడు. మెర్సిడెస్ వాళ్ళది AMG మోడల్ ఒకటి ఉంటుంది,
యాక్చువల్గా బొలారో దాన్ని ఇమిటేట్ చేస్తారు, జీప్ టైప్లో ఉంటుంది. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వెహికల్స్ ఇన్ ద వరల్డ్. పవన్ కళ్యాణ్ కొన్నాడు దాన్ని. కొని దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక డబ్బులు ఈఎంఐ అమ్మేశాడు. దాన్ని ఎవడు కొన్నాడు? నారాయణ కొడుకు కొన్నాడు. నారాయణ ఇన్స్టిట్యూట్స్ తెలుసుగా, నారాయణ కొడుకు కొన్నాడు. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ వెహికల్ అది కొన్నాడు. కొని ఒకరోజు నైట్ ఫుల్గా తాగి 220 కిలోమీటర్ల స్పీడ్లో పెద్దమ్మ గుడి దగ్గర మెట్రో పిల్లర్కి గుద్దాడు. గుద్దితే ముందున్న ఇంజను ఫస్ట్ సీట్లో ఉన్నవాడిని సెకండ్ సీట్లోకి తీసుకెళ్ళి పిన్ చేసింది, చచ్చిపోయాడు. సేఫెస్ట్ వెహికల్. ఏమైంది? అది మ్యానుఫ్యాక్చరర్ ఫాల్ట్ కాదు, స్టీరింగ్ కంట్రోల్ చేసి యాక్సిలరేషన్ పవర్ని హ్యాండిల్ చేసేవాడు ప్రాబ్లము. అర్థమవుతుందా? జెనసిస్ 3లో ఏం జరిగింది అని అంటే, సర్పెంట్ సాతాను ఎవరిని చూసి మనం మోటివేట్ అవ్వాలో, ఎవరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలో, ఎవరిని చూస్తే డోపమైన్ అనేది ప్రాపర్గా ట్రిగ్గర్ అవ్వాలో దానివైపు కాకుండా మన ఫోకస్ ఇంకొక దాని వైపు తీసుకెళ్తుంది. ఆబ్వియస్గా మన బాడీలో ఉన్న నేచర్ ఏంటి? దేన్నನ್ನು చూస్తే దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం, దేన్నನ್ನು చూస్తే కంటిన్యూస్గా చూస్తే దాన్ని ఇష్టపడటం, నాకు నచ్చితే నేను దాన్ని రిపీటెడ్గా చేయడం, రిపీటెడ్గా చేస్తే అది నాకు హ్యాబిట్ కింద మారిపోవడం. ఇది నా మెకానిజము. దేవుడు చేశాడు అది. దేవుడు ఎందుకు చేశాడు? హీ వాంటెడ్ మ్యాన్ టు బీ హిజ్ ఇమేజ్. ఇమేజ్ అంటే దేవుడు సోర్స్ అయితే మిర్రర్ ఉంటుంది కదా, మ్యాన్ షుడ్ బి ద ఇమేజ్ ఈయన మిర్రర్ అవ్వాలా. సో ఈయన కాన్స్టెంట్గా దేవుని చేత ఇన్స్పైర్ అవుతా, దేవుని చేత మోటివేట్ అయ్యే మెకానిజం ఉంది ఈయనలో. ఎప్పుడైతే దేవుని చేత ఇన్స్పైర్ అయ్యి దేవుని చేత మోటివేట్ అవుతాడో, ఈయనలో నుంచి వచ్చే అదే క్యారెక్టరు ఈ క్రియేషన్ని రూల్ చేయడానికి వాడాలి. అర్థమైందా? క్రియేషన్ పర్పస్. సో ద వెరీ పర్పస్ ఆర్ ద వెరీ మెకానిజం ఇన్ ఆర్ నర్వస్ సిస్టమ్ ఏంటి అని అంటే, టు గెట్ మోటివేటెడ్ ఆర్ టు గెట్ ఇన్స్పైర్డ్. దానికి మనకు పనికొచ్చేది ఏంటి తెలుసా? డోపమైన్. అయితే ఫోకస్ దేవుడు కాకుండా డోపమైన్ని మ్యానిపులేట్ చేస్తున్న వాడిని మనం ఐడెంటిఫై చేయకపోతే, దేవుడిచ్చిన గిఫ్ట్ ఏ మెకానిజం అయితే దేవుడు ఇచ్చాడో అదే గిఫ్ట్ మనకి రివర్స్లో పనిచేస్తుంది. అదే మెథడ్, కానీ అది వేరుగా పనిచేస్తుంది. దాంట్లో నుంచి వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చే రిజల్టే అడిక్షన్. నాన్న థ్యాంక్ యూ. అర్థమవుతుందా? ఇది మీరు నాట్ దట్ యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్ కాదు. మీకు అడిక్షన్ ఉంటే నేను మిమ్మల్ని తప్పుడోడి కింద నేను చూడను, బ్యాడ్ పర్సన్ కాదు. దేవుడు బ్యాడ్ పీపుల్ని క్రియేట్ చేయలా. గాడ్ ఈజ్ ఎ గుడ్ క్రియేటర్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గుడ్ పీపులే, గుడ్ క్రియేషన్. గుడ్ పీపుల్ కాదు, గుడ్ క్రియేషన్. ప్రాబ్లం ఏంటి అని అంటే, దేవుడిచ్చిన మెకానిజంని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోవడం చేత కాకపోతే మనలో నుంచి బయటికి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ బయటకు వస్తాయి, రాంగ్ ఎఫెక్ట్స్ బయటకు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఎడిక్షన్ ఇంత కష్టం అని అంటే, దట్ ఈస్ బేసికల్లీ ఎ గాడ్స్ గివెన్ మెకానిజం టు బి మోటివేటెడ్, టు బి ఇన్స్పైర్డ్. దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఒక హ్యాబిట్ కింద కన్వర్ట్ చేసుకోవడం అనేది వీఆర్ మేడ్ లైక్ దాట్.
We are supposed to be inspired by God. We are supposed to be motivated by God. We are supposed to imitate God. We are supposed to make that a habit. So much so that becomes our character. అర్థమవుతా? అయితే ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్ కూడా ఇదే కదా. వర్షిప్ ఏంటి? హౌ డు యూ డిఫైన్ వర్షిప్? వర్షిప్ అంటే మీకు ఏం అర్థమైంది? జయం జయం యేసులో నాకు జయం అంటే అసలు దానికి ఎందులో జయమో ఏమి జయమో తెలియదు, ఏదో పాడుతుంటారు. నేను ఒకసారి ఒక గ్రూప్ ఇదే వాడుతూ ఉన్నారు. ఐఎమ్ ట్రేడింగ్ మై సారోస్, ఐఎమ్ ట్రేడింగ్ మై షేమ్, ఐఎమ్ ట్రేడింగ్. ఎస్, దానికి ఏంటంటే దాంట్లో ఒక హుక్ ఉంటుంది. ఏంటది? ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్. అది అందరూ ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ ఎగురుతున్నారు. బాబు అసలు మీరేం పాడుతున్నారు మీకు తెలుసా అని అడిగా. ఏడబ్ల్యూ టోజర్ అని ఒక బ్యూటిఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, క్రిస్టియన్స్ డోంట్ లైక్ దే గో టు చర్చ్ అండ్ సింగ్ అన్నాడు. మనం అబద్ధాలు చెప్పమంట, చర్చ్కి వెళ్ళి పాడతామంట. బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైపోయినను, అలలు ముంచి వేసిన ఆశలన్నీ అనగారిపోయినా, నాకు ఏం పోయిన ప్రాబ్లం లేదు ప్రభా, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలని. పొరపాటున దేవుడు నిజమే చెబుతున్నావు అని అనుకుంటే, మన దగ్గర నుంచి ఏమన్నా తీసేస్తే నెక్స్ట్ రోజు వాట్ ఈజ్ దిస్ లార్డ్ అంటాం మనం. అరే నేను పాడుతున్నావు కదరా వర్షిప్ అని. వర్షిప్ ఏంటి? మీకు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా. విలియం టెంపుల్ డెఫినేషన్ ఆఫ్ వర్షిప్ అని కొట్టండి ఏముందో. నాకు అంటే స్క్రీన్ లేదు కాబట్టి నేను మొబైల్లో చూడమంటా. విలియం టెంపుల్ డెఫినేషన్ ఆఫ్, లేదా విలియం టెంపుల్ ఆన్ వర్షిప్ అని ఎవరైనా చదువుతారా? ఏమంటున్నాడు చూడండి. వర్షిప్ ఈజ్ అ సబ్మిషన్ ఆఫ్ ఆల్ అవర్ నేచర్ టు గాడ్. ఇట్ ఈస్ ద క్వికనింగ్ ఆఫ్ ద కాన్షియన్స్ బై హిస్ హోలీనెస్, ద నరిష్మెంట్ ఆఫ్ మైండ్. దేంతో? చదవండి. అంటే ఏం చెప్తున్నాడు? ఏంటి వర్షిప్ అంటే? వర్షిప్ అంటే ఏంటి? దేవుణ్ణి తెలుసుకుంటా, క్రియేటర్ని తెలుసుకుంటా, క్రియేటర్ని చూస్తా, క్రియేటర్ ద్వారా ఇన్స్పైర్ అవుతా, క్రియేటర్ ద్వారా మోటివేట్ అవుతా, ఆయన నేచరు, ఆయనలో ఉన్న గొప్పదనానికి నన్ను నేను సరెండర్ చేసుకుంటా, ఆయన షేపులోకి నేను మారతా, నన్ను నేను ఆయనకి అర్పించుకోవడం వర్షిప్. సో ఇప్పుడు మీరు గమనించండి, ద వెరీ నెససరీ థింగ్ దట్ యు నీడ్ టు వర్షిప్ ఏంటి తెలుసా? డోపమైన్. డోపమైన్ లేకపోతే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనే లోపల నుంచి మీకు ఇన్స్పైర్ అయిన ఎమోషన్ బయటకు రాదు. డోపమైన్ లేకపోతే మీ బైబిల్లో ఉన్న 150 సాంగ్స్ రాయడానికి ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ఎడిక్షన్ అంటే ఏంటి? ఎడిక్షన్ ఈజ్ మిస్ప్లేస్డ్ వర్షిప్. ఎడిక్షన్ అంటే ఏంటి? మిస్ప్లేస్డ్ వర్షిప్. అంటే దేవుణ్ణి చూస్తా, దేవునిలో తన్మయం చెందుతా, దేవునిలాగా మారాలి అన్న ఆశ కాకుండా, నేను ఇంకా దేన్నో చూసి
దేంతోనో మోటివేట్ అయ్యి దాన్ని ఫాలో అవ్వాలి అని నాలో పనిచేసే ఒక స్ట్రాంగ్ ఇది ఉంటుంది చూసారా, అదే అడిక్షన్. పోర్నోగ్రఫీ అదే, స్మోకింగ్ అదే, వీడ్ అదే, అదే. అంటే మనం కాన్స్టెంట్గా దేన్నో చూస్తా మన లైఫ్ని దాంతో అటాచ్ చేసుకోవాలి అనుకునే ఒక అడిక్షన్ ఉంటుంది చాలామందికి. ప్రాపర్ రిలేషన్షిప్ బైబిల్లో మ్యారేజ్, మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ తెలియకుండా ప్రేమలో పడ్డామని అనుకుంటా తెలియకుండా ఎడిక్షన్లో ఉన్నారన్న సంగతి కూడా తెలియకుండా ఎడిక్షన్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఎడిక్షన్ని ప్రేమ అనుకుంటారు. ఆ వ్యక్తితో టైం స్పెండ్ చేయాలా, ఆ వ్యక్తితో గడపాలా, ఆ వ్యక్తి మాటలే వినాలా, ఆయనతోనే కూర్చోవాలా, ఆయన చెప్పిన దానికంటే ఇంకెవరు చెప్పినా నాకు సెట్ కాదు. అర్థమవుతుంది కదా. ఇది యాక్చువల్గా దేవునితో జరగాల్సింది, అది యాక్చువల్గా వర్షిప్ అవ్వాల్సింది. మన వర్షిప్ మిస్ప్లేస్ అయినప్పుడు డోపమైన్ ప్రాపర్గా అవ్వాల్సిన ఏరియాలో, అంటే అవ్వాల్సిన దాన్ని బట్టి ట్రిగ్గర్ అవ్వనప్పుడు వర్షిప్కి ఆపోజిట్గా మనలో క్రియేట్ అయ్యేది ఏంటి తెలుసా? ఎడిక్షన్. నేను am I making any sense? We are created to be worshippers of Lord. ఆయన ద్వారా మోటివేట్ అయ్యి మనం ఆయనలాగా మారటానికి మనం ఆయన సరెండర్ చేసుకోవాలా. అర్థమవుతుందా? కానీ మనం వేరే దాంతో మోటివేట్ అవుతున్నాం. ఎంతగా మోటివేట్ అయిపోతున్నామంటే, మీరు ఎడిక్ట్ అయిన వాడిని చూస్తే వాడు దేనికి అడిక్ట్ అయ్యాడో మీరు చెప్పేయచ్చు. చెప్పచ్చా? దాని ఇమేజ్ కనిపిస్తుంది వాళ్ళలో. స్మోకింగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని యూ కెన్ ఐడెంటిఫై, స్మోకింగ్ ఉందని. గుట్కాకి ఎడిక్ట్ అయితే కనిపిస్తుంది. డిజిటల్ స్క్రీన్కి ఎడిక్ట్ అయితే కనిపిస్తుంది. మనకు యాక్చువల్గా ఎవరు కనిపించాలి? మనలో దేవుని ఇమేజ్ కనిపించాలి. కనిపించేటట్టు చేసేది వర్షిప్, డోపమైన్ దానికి పనిచేయాలి. కానీ మనలోకి వేరే ఇమేజ్ని తీసుకొని వస్తుంది. తీసుకుని వస్తే వాడెక్కడో రోడ్డు పక్కన పడిపోయి ఉండటమో, సూసైడ్ చేసుకోవడమో, లైఫ్ స్పాయిల్ చేసుకోవడమో కనిపిస్తుంది. సాతాను దేవుడు చేసిన క్రియేషన్ని, మనిషికి ఇచ్చిన వర్షిప్ అనే గిఫ్ట్ని వాడు మిస్ప్లేస్ చేసి క్రియేషన్ని బద్నాం చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చి పెడతాడు. అది అడిక్షన్. ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? సో మీకు ఏదైనా ఎడిక్షన్ ఉంటే డోంట్ థింక్ దట్ యు ఆర్ అన్ అజీబ్ పర్సన్. నేనేంటి ఇట్లాంటి వాడిని, నేనేంటి ఇట్లాంటి దాన్ని అని అనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే దేవుడు పెట్టిన మెకానిజమే వేరొక పనిచేస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు నో హౌ టు సెట్ ఇట్ రైట్. చప్పట్లకి అలవాటు పడటం ఎడిక్షన్. కొంతమంది ఉంటారు మెన్ ఆఫ్ గాడ్, వాళ్ళని రెవరెండ్ అని పిలవకపోతే కుదరదాలి. ఎడిక్షన్. వాళ్ళందరూ వచ్చి అన్న అనాలా, అయ్యో వాళ్ళు రాగానే మనం రిసీవ్ చేసుకోవాలా, దిగడమే కారులో దిగాల, వాడికి అంత పెద్ద స్టేజ్ ఉండాలా, ఒకలాంటి షో ఉండాలా, జనాలు అట్లా రికగ్నైజ్ చేయాలి. దే ట్రై టు బ్రింగ్ అవుట్ ఎన్ ఇమేజ్. వాళ్ళు అలా చూడాలి అన్నది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నేను కూడా ఆ మౌంటైన్ పైకి వెళ్ళాలా,
నాకు కూడా ఆయనతో పాటు సింహాసనం ఉండాలని ఒకడు అనుకున్నాడు. ఎవడు? ఐజయా 14లో వాడి ఇమేజ్ అది. అడిక్షను పాస్టర్స్లో మెన్నొక వాటిలో కూడా ఉంటుంది. ఎంతమంది నేను చెప్పిన మెసేజ్ యూట్యూబ్లో పెడితే చూశారు? నా మెసేజ్లకి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి? ఎడిక్షన్ ఈజ్ మిస్ప్లేస్డ్ వర్షిప్. రైట్. ఇప్పుడు నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఎడిక్షన్ ఏంటో, ఇది నాకు ఎట్లా తెలుసు? దిస్ ఈజ్ హౌ ఐ అండర్స్టూడ్ అండ్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను దాంట్లోంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఆలోచించండి, ఎట్లా బయటకు రావచ్చు? హౌ కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ దిస్? ఎగ్జాక్ట్లీ, రీప్లేసింగ్ ఇట్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దీంట్లో మీ విల్ పవర్తో దేనికి సంబంధం ఉండదు. మీరు అనుకుని మీకు మీరుగా మానేయాలనుకుంటే మీరు దేన్ని మానేయలేరు. విల్ పవర్ విల్ హ్యావ్ జీరో ఎఫెక్ట్ ఆన్ యువర్ ఎడిక్షన్. మ్యాక్స్ 1 day, 2 days, 3 days. మా ఫ్రెండ్స్ వచ్చి అదే అడుగుతారు, అరే ఆల్కహాల్ వేరే మానేసేవాడిని చూసాం కానీ సిగరెట్ మానేసేవాడిని ఎవడు చూడలేదు. అందులో రోజుకి 10 ప్యాకెట్లు తాగేవాడు ఎట్ట మానేస్తాడు? నాకు అర్థం కాలేదు. నువ్వు ఎట్ట మానేసావురా? మా ఫ్రెండ్స్ అందరికి చాలామందికి ఉండే పెద్ద క్వశ్చన్ మార్క్. నేను మానేయడమే కాదు, యూ విల్ నాట్ సీ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ మై అడిక్షన్ ఇన్ మై బాడీ. మీకు ఎక్కడ కనిపించదు. యాక్చువల్గా ఏంటి అని అంటే, ఎడిక్షన్లో నుంచి బయటికి రావాలి అని అంటే విల్ పవర్తో కుదరదు. డోంట్ థింక్ దట్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్ అండ్ స్టే స్ట్రాంగ్ ఆన్ దట్ డెసిషన్ అండ్ నాట్ గో ఇన్ టు దాట్. వెళ్ళిపోతాం వెనక్కి. జరగాల్సింది ఏంటి అని అంటే, నీ ఫోకస్ ఎక్కడుంది దాన్ని రీప్లేస్ చేసి రైట్ థింగ్ని నువ్వు ప్లేస్ చేసుకోవడం నేర్చుకోవాలా. చాలామంది ప్రేయర్ చేస్తాం. ఎంతమంది చేశారు మీకు కొన్ని ఎడిక్షన్స్లోంచి బయటకు రావాలని దేవుడి ప్రార్థన? వర్కౌట్ అవ్వదు. అయిందా? అవ్వదు. ప్రేయర్ వేస్టా? కాదు. ఎందుకు వర్కౌట్ అవ్వలా? Psalms 32:8 చూడండి ఒకసారి. Psalms 32:8. I will instruct you. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ద వే యూ షుడ్ గో. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను. అంతే ఉందా తెలుగులో? నేను మీకు ఉపదేశం చేస్తాను, వెళ్ళవలసిన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను. చాలామందికి ఉన్న రాంగ్ కాన్సెప్షన్ ఏంటంటే, ఇట్లా ఒక టాప్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ వస్తే ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే ఆయన తల మీద వేసి ప్రేయర్ చేయగానే దేవుడు మీరు అడిగిన ఆన్సరు ఆగాగానే జేబులోంచి తీసి ఇట్లా ఇవ్వడం. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఆన్సర్ యూ లైక్ దిస్. అని మనకు కొన్ని చర్చల్లో చెబుతారు కదా, వెన్ పాస్టర్ వాజ్ రిలీజింగ్ ద వర్డ్, నేను డైవింగ్లో క్యాచ్ పట్టుకున్నాను తీసుకున్నానని. ఇదంతా సుత్తి బైబిల్లో ఎక్కడ లేదు. దేవుడు మీరు ప్రేయర్ చేసి తీసి ఇట్లా ఎయిర్ పట్టుకోమని మనం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ప్రేయర్ చేస్తాం అండ్ వీ ఎక్స్పెక్ట్ గాడ్ టు గివ్ ఇట్ లైక్ దాట్. దేవుడు ఏమంటారు తెలుసా, నేను నీకు ఉపదేశం చేస్తాను, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఈ బ్రదర్ అడిగాడు అనుకోండి, నేను దేవుణ్ణి అనుకున్నాను,
అడిగితే దేవుడు ఇట్లా తీసి ఇవ్వడు. ఏం చేస్తాడు తెలుసా? ముందు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. గాడ్ స్టార్ట్స్ వాకింగ్. హోలీ స్పిరిట్ వాడికి ఏం పేరు ఉంది బైబిల్లో? కంఫర్టర్ కదా, హెల్పర్, ఆదరణకర్త. గ్రీక్లో పెరాక్లెటస్ అని ఉంది. పెరాక్లెటస్ అంటే ఏంటి తెలుసా? పారాసైట్ అంటే ఏంటి? మనతో పాటు బ్రతుకుద్ది అది. పారాసైట్స్ అంటే ఏంటి? నాలో ఉంటాయి, నాతో పాటు బ్రతుకుతాయి, నేను తిన్నది అవి తింటా, అవి నాతో పాటు బ్రతుకుతూ ఉంటాయి. నాతో పాటు గాడ్ విత్ అస్, ఇమాన్యుయల్ ఉంది కదా. పారాక్లైటస్ అంటే అర్థం ఏంటి అని అంటే, ఈయన ట్రావెల్ చేస్తుంటే ఈయనతో పాటు ట్రావెల్ చేసేవాడిని పారాక్లైటస్ అంటారు. హోలీ స్పిరిట్ లాడ్ ఎవరు? కంఫర్టర్. ఎలాంటి కంఫర్టరు? కంఫర్టర్ అంటే ఇంగ్లీష్లో పెట్టారు, లేదా హెల్పర్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఆదరణకర్త ఇంకో తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, కానీ గ్రీక్లో పారాక్లైటస్ అని ఉంది. సో ఈయన నాకు ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేయగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హీ స్టార్ట్స్ వాకింగ్ విత్ అస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఇట్లా ఇవ్వడు దేవుడు. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు గివ్ ఇట్ టు యూ లైక్ దిస్. ఆయన ఏం చేస్తాడంటే ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు, టీచింగ్ స్టార్ట్ చేస్తాడు. ఉపదేశము అనుంది, బోధ, టీచింగ్ స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు ఎలా వెళ్ళాలో నీకు చెప్తాడు. చెప్తా ఉంటే, నడుస్తూ ఉంటే ఆయన మీరు అక్కడ రాసింది గమనించండి, మీ మీద ఆయన కన్ను దృష్టి ఉంచుతాడు. అంటే హీ విల్ బి అబ్జర్వింగ్ యూ, హీ విల్ కీప్ ఎన్ ఐ అపాన్ యూ. అడుగులు ఎలా వేస్తున్నావో చెప్తాడు. నీకేం చేస్తాడు? ఆలోచన, కౌన్సిల్ ఇస్తాడు. అర్థమవుతుందా? సో ఈయన ప్రేయర్ చేశాడు దేవుడికి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హీజ్ అన్ ఇమాన్యుయల్ గాడ్ కదా, హీజ్ ద కంఫర్టర్ కదా, పెరాక్లైటస్ కదా. సో ఆయన ఏం చేస్తాడు? ఈయనతో పాటు నడుస్తా బోధ చేస్తూ ఉంటాడు, టీచ్ చేస్తూ ఉంటాడు. టీచ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు నడుస్తుంటే మీ మీద కనుదృష్టి పెట్టి మీకు కంటిన్యూస్గా ఆలోచన కలుగు చేస్తాడు. సో మీ విల్ పవర్తో ఏముండదు దీంట్లో, మీ విల్ పవర్తో ఏముండదు. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రిలేషన్షిప్, టీచింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దేవుడు ఆలోచన కలుగు చేసి, మీరు ఇటు మీకు జనరల్గా ఇటు వెళ్ళడం అలవాటు అనుకోండి, మీరు అట్లా వెళ్తుంటే ఆయన టీచ్ చేస్తా ఆలోచన చేసి మీకు అట్లా కాదు ఇట్లా వెళ్ళాలని దేవుడు నేర్పిస్తాడు. బైబిల్లో దేవుని వర్క్ని అర్థం చేసుకోవడానికి మనకు చేత అవ్వాలా? దేవుని వర్క్ని అర్థం చేసుకోవడానికి మనకు చేత అవ్వాలా? మనము ప్రాపర్ ఇన్స్ట్రక్షన్లోకి రావాలా. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ కమ్ అవుట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అడిక్షన్, ఏం చేయాలి తెలుసా? ప్రాపర్ ఇన్స్ట్రక్షన్లోకి రావడానికి ట్రై చేయాలి. సో ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? టీచింగ్ ఏం చేస్తుంది? బోధ ఏం చేస్తుంది? ఈ పక్కన ఒకడు ఉన్నాడు కదా, అవ్వని డిస్టర్బ్ చేస్తున్నాడు, నీ ఫోకస్ పక్కకు మార్చినాడు. వీడికంటే నువ్వు దేవుని మాట వింటున్నప్పుడు నువ్వు యాక్చువల్గా ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలో ఈ టీచింగ్ ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. ద మూమెంట్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద రైట్ పర్సన్, మళ్ళీ సేమ్ మెకానిజం. ఈసారి మెకానిజంలో ఏం చేంజ్ ఉండదు. అర్థమవుతుందా? ఆ మెకానిజమే మీకు మిస్ప్లేస్డ్ వర్షిప్ బయటకు తీసుకొచ్చింది, అడిక్షన్. ప్రాపర్ టీచింగ్ ఏం చేస్తుంది అని అంటే రైట్ ఫోకస్ మీకు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ద సేమ్ మెకానిజము, సేమ్ డొపమిన్, సేమ్ ప్రాసెస్ ఈసారి ఏం చేస్తుంది? చేంజ్డ్ రిజల్ట్ మీలోకి తీసుకొస్తుంది. సో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద విల్ పవర్. మీరు ఎంత ఫర్మ్ డెసిషన్ తీసుకుంటారనేది కాదు, మీరు యాక్చువల్గా దేన్ని బట్టి మీరు ఇన్స్పైర్ అవుతున్నారో మీకు దానికి సంబంధించిన ప్రాపర్ ఇన్స్ట్రక్షన్, టీచింగ్ ఉందా లేదో చూసుకోవాలి. మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
ఎందుకు నశించిపోతారు నా జనులు? జ్ఞానం లేకుండా. రీజన్ ఏంటి ఎడిక్షన్కి? నిజమైన దేవునికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ మనలో లేదు. వీఆర్ బీయింగ్ ఫెడ్ విత్ సో మచ్ ఆఫ్ నాన్సెన్స్, వీ యాక్చువల్లీ మిస్ ద రైట్ ఎసెన్స్ దట్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్. మీరేం చేయాలి అని అంటే, మీ లోపలికి వెళ్తున్న నాన్సెన్స్ని రీప్లేస్ చేసి, కరెక్ట్ మాట, రీప్లేస్ చేసి ప్రాపర్ టీచింగ్ని, ప్రాపర్ గైడెన్స్ని దాంట్లోకి తీసుకొచ్చి పెట్టండి. పెడితే దేవుడు మీలో ఉన్న మెకానిజం ఆబ్వియస్గా అదే ఆపరేట్ అవుతుంది. మీలో నుంచి రిజల్ట్ బయటకు వస్తుంది. Am I making any sense? గిల్టీకి ఫీల్ అవ్వదు. మీరు అడిక్ట్ అయ్యారు అని అంటే యాక్చువల్గా దేవుడు పెట్టిన మెకానిజం బాగా పనిచేస్తుందని. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్పుట్ అయిపోయిందన్న. ఇన్పుట్ కరెక్ట్గా లేదు కాబట్టి అవుట్పుట్ మిస్ప్లేస్డ్ వర్షిప్ వస్తుంది. యు ఆర్ యాక్చువల్లీ గుడ్ క్రియేషన్ ప్రకారం. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు బి మోర్. సో డెసిషన్ కాదు మీకు మెయిన్ తీసుకోవాల్సింది. మీరు రూట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? వర్డ్స్ రీప్లేస్ చేయాలా, ప్రాపర్ టీచింగ్ లోపలికి, సరైన టీచింగ్ ఇచ్చే మెంటార్స్ దగ్గరికి, ప్రాపర్ పీపుల్ మీకు అడ్వైజ్ ఇచ్చి వాక్యంలో మిమ్మల్ని నడిపించగలిగే వాళ్ళ దగ్గరికి. ఇంకొక విషయం, ఎడిక్షను సీక్రసీలో బ్రీడింగ్ గ్రౌండ్ ఏంటి తెలుసు? ఎడిక్షన్కి నోరు మూసుకుని సీక్రెట్గా ఉంటాం. ద మోర్ సైలెంట్ యు ఆర్. ఇప్పుడు మస్కిటోస్కి బ్రీడింగ్ గ్రౌండ్ ఏంటి? మనకి డెంగ్యూ ఇట్లా వచ్చినప్పుడు స్టాగ్నెట్ వాటర్ని తీసేయండి, అక్కడ మస్కిటోస్ గ్రో అయ్యాయి కదా. ఎడిక్షన్ అన్కంట్రోలబుల్ అవ్వడానికి రీజన్ ఏంటి తెలుసా? సైలెంట్గా ఉండి ఎవరికి చెప్పకపోవడం. అట్లని చెప్పి అందరికి చెప్పొద్దు. కాన్ఫిడెంట్ పీపుల్ని ఐడెంటిఫై చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి, హ్యావ్ రైట్ మెంటర్స్. మీరు ఎంత మాట్లాడితే ఫ్రీగా, నేను పోర్నోగ్రఫీలోంచి బయటకు రావడానికి నేను దాన్ని ఎప్పుడైతే ఓపెన్ చేసి డిస్కస్ చేయగలిగానో ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. మీరు ఎప్పుడైతే డిస్కస్ చేస్తారో ప్రాపర్ పర్సన్ దగ్గర, మీకేమవుతుంది తెలుసా? దాని హోల్డ్ పోతుంది. బ్రీడింగ్ గ్రౌండ్ని, ఆ స్టాగ్నెట్ వాటర్ని రిమూవ్ చేయడం మొదలు పెడతారు. సో ప్రాపర్గా అంటే ఫెలోషిప్ ఇంపార్టెంట్. మాట్లాడుకునేవాళ్ళు, ఒక మంచి మెంటార్ని చూసుకోండి. లేకపోతే ఇట్లా ముగ్గురు ఉన్నారనుకోండి మీ ఫ్రెండ్స్, ముగ్గురు ఒకళ్ళకొకళ్ళు అకౌంటబిలిటీ పెట్టుకోండి. మీరేం చేసినా మీ ఇద్దరికి చెప్పుకునేడు, మీరేం చేసినా ఇద్దరికి చెప్పుకునేడు. అట్లా ట్రై టు డిస్కస్ థింగ్స్. తప్పుడు పనులైనా సరే మీరు ఎప్పుడైతే బయటకు మాట్లాడుకుంటారో, అందరికి చెప్పాల్సిన పని లేదు. కాన్ఫిడెంట్ పీపుల్ ఒకళ్ళిద్దరు, అది ఏమవుతుంది తెలుసా? దాని గ్రౌండ్ పోతుంది. వర్డ్స్ రీప్లేస్ చేయండి, ప్రాపర్ రైట్ టీచింగ్ దగ్గరికి వెళ్ళండి. డోంట్ గెట్ ఫ్యాసినేటెడ్ బై ఆల్ దాన్ని ఏమంటారు, హజల్ బజల్ ఉంటుంది కదా, సౌండ్లు, లైటింగ్లు, డ్యాన్సులు, గిన్సులు, గోల. టీచింగ్ ప్రాపర్ టీచింగ్లోకి రండి. వర్డ్స్ మారితే ఫీలింగ్స్ మారుతాయి, ఫీలింగ్స్ మారితే డిజైర్ మారితే డెసిషన్ మారితే యాక్షన్ మారితే హ్యాబిట్స్ మారితే మీ క్యారెక్టర్. సో ద అడిక్షన్ దట్ యూ హ్యావ్ ఈజ్ మిస్ప్లేస్డ్ వర్షిప్. అంటే ఎడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఐడల్ వర్షిప్. సో హెల్ప్ఫుల్ ఉందా? ఏదైనా డౌట్లు ఉన్నాయా? నేను ఎందుకు ఎక్కువ అడగట్లేదంటే, మీరు అట్లా చెప్పడం అందరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు సో మెనీ క్వశ్చన్స్. బట్ ఈజ్ ఇట్ యూజ్ఫుల్? మీకు ఏది నచ్చినా, ఎవరు నచ్చినా, సబ్స్టెన్సా, పర్సన్సా, డిజిటల్ మీడియానా, మీకు ఏదైనా కానీ ప్రాపర్ మెంటార్ దగ్గర కూర్చుని, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లవ్ అఫేర్, అది ఇట్ కెన్ బి అన్ ఎడిక్షన్. డిజిటల్లో
పారాసోషల్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఎడిక్షన్ చాలామందికి, రాజ్ ప్రకాష్ పాల్ ఎడిక్షన్, ఎడ్వర్డ్ విలియమ్స్ ఎడిక్షన్, రవికాంత్ కెన్ బి అన్ ఎడిక్షన్. ఎడిక్షన్, లవ్ అఫేర్లు కూడా ఎడిక్షన్ అవుతాయి. మీరు జాగ్రత్త. మిస్ప్లేస్డ్ వర్షిప్, పీపుల్ వర్షిప్ మెన్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ గాడ్. అట్లా అయిపోయింది మన తెలుగు స్టేట్స్లో. సో మీకు ఒక వ్యక్తి ఇష్టమైన, ఎవరినైనా ప్రేమిస్తున్నా, మ్యాన్ ఆఫ్ గాడా, అబ్బాయా ఏదైనా కానీ ఎనీథింగ్, మీరు ప్రాపర్ కౌన్సిల్లో కూర్చుని మీరు ఎడిక్షన్లోనే ఉన్నారా, రైట్ చాయిస్ చేస్తున్నారా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇఫ్ యు ట్రస్ట్ మీ, ఐ కెన్ బీ అవైలబుల్ అట్ ఎనీ టైం. ఎడిక్షన్ విషయంలో అయితే నేను ప్రయారిటీ ఇచ్చి నేను మీతో కూర్చోగలను. దట్ ఈస్ అన్ ఆఫర్ ఫ్రమ్ మై సైడ్. బట్ చూజ్ యువర్ మెంటర్ ప్రాపర్లీ. చిన్న ప్రేయర్ చేస్తుందా? ప్రభా నీకు స్తోత్రాలు. యంగ్ లైఫ్స్ ప్రభా, చాలా యథార్థంగా ప్రభా వాళ్ళు వచ్చి సెషన్లో కూర్చున్నారు. మీరు నాకేమి నేర్పించి నన్ను ఎలా బయటకు తీసుకొచ్చారో నేను వీళ్ళకి నేర్పించాను ప్రభా. నా టీచింగ్లో ఎక్కడన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. బట్ బికాస్ దే హ్యావ్ సిన్సియర్లీ సాట్ యూ లార్డ్ ఫాదర్ గాడ్ టుడే, Lord, I pray that the presence and the counsel of your blessed Holy Spirit, O Lord, goes with them, O Father God. వాళ్ళకున్న ఆ బంధకాల్లో నుంచి, అడిక్షన్లో నుంచి వాళ్ళు డెలివరెన్స్ చూడగలగడానికి మీరు సహాయం చేసి దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.